మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 27వ తేదీ సెప్టెంబర్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న గొప్ప సందేశము, వాగ్దానము, అద్భుతమైన వాగ్దానం. నీవు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను. నీవు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం, పూర్తి వచనము. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇది వాక్యం. అయితే ఇంగ్లీష్లో చూసుకొని ఈ గొప్ప వాక్యాన్ని మనము నేర్చేస్తున్నాం. ఇంగ్లీష్లో మనము 2 చదువుతున్నాను, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ మరియు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ కూడా చదువుతున్నాను. జోబ్ చాప్టర్ 22-28 NIV మొదట. వాట్ యు డిసైడ్ ఆన్ విల్ బి డన్. నీవు నిర్ణయించింది నీకు జరుగుతుంది. అండ్ లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. మరియు వెలుగు నీ మార్గంలో కనబడుతుంది. ఇక న్యూ NLT. యు విల్ సక్సీడ్ ఇన్ వాట్ ఎవర్ యు చూస్ టు డూ. నీవు ఏమి చేయాలని ఆశపడతావో అది తప్పక నెరవేరుతుంది, జరుగుతుంది. అండ్ లైట్ విల్ షైన్ ఆన్ ద రోడ్ అహెడ్ ఆఫ్ యూ. మరియు నీకంటే ముందుగా వెలుగు ప్రకాశిస్తూ నీవు వెలుగులో వేసిన ప్రతి అడుగు కూడా కార్యము జరుగుతుంది. ఇది వాక్యం. అయితే ఎలా నేర్చుకోవచ్చు? ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఆలోచనలు మనుష్యుని వశము, కానీ దాని తీర్పు అని తెలుగులో ఉంది. ద జడ్జిమెంట్ అంటే ఈ రోజున అనుకున్నది జరగాలి అని చెప్పి చాలా ఆశపడుతూ ఉంటాం కదా. మరి అనుకున్నది జరగాలంటే ముహూర్తాలు పెడతాం, నక్షత్రాలు చూస్తాం, జాతకాలు చూస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, మొక్కులు చేస్తాం, మొక్కుబడి చేస్తాం. ప్రభువా, నేను ఇది అనుకుంటున్నాను, ఇది జరగాలి. ఇది చేసే దేవుడు కాదు. నేను ఈ వాక్యం చెప్పట్లేదు. కారణం ఏంటంటే, నా దగ్గరికి చాలా మంది వచ్చారు, మేము ఇది అనుకున్నది జరిగితే ఆయనే దేవుడు. నువ్వు అనుకున్నది చేస్తే దేవుడు అవడు సుమా. దేవుడు నీవు అనుకున్న దాన్ని చేయాలి అంటే మొట్టమొదట నీవు ఎలా ఆలోచించాలి, నీ ఆలోచనలు ఎలా ఉండాలి. ఎంత చూసినా నీ ఆలోచనలు భూ సంబంధమైనదిగా ఉంటుంది, కానీ పర సంబంధమైనదిగా ఉంటుందా? అంతెందుకు ఒక మాట చెప్పిన, ఇది మైండ్, మనసు, ఇది హృదయము, హార్ట్. దీనికి ఎంత తేడా అంటే, ఇది తొందరపడుతుంది, ఇది పడదు. దీనికి కోరికలు ఎక్కువ, దీనికి కోరిక కాదు సుమా. దీనికి ప్రియమైనది ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ లేకపోతే చేసిపోద్ది. ఇది ప్రేమ అవసరం లేదు, దీనికి ఆకర్షణ కావాలి. ఇంకా చెప్పాలంటే ఇది ఫ్యాషన్ ని చూస్తుంది, ఇది ప్యాషన్ కోరుకుంటుంది. ఫ్యాషన్ అంటే దెన్ అండ్ దేర్, హియర్ అండ్ నౌ. అయిందా? అయింది. ఉందా? ఉన్నాము. కానీ ఇది అలా కాదు. నిత్యము కూడా నీ హృదయములో తెలియని ఒక వేదన, తెలియని ఒక లోటు, తెలియని ఒక చింత అది పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈరోజు మనము వాక్యము నేర్చుకుంటే, ఇక్కడ ఈ యొక్క వాక్యాలు, ఈ యొక్క యోబు గ్రంథంలో ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? తెమానీయుడనే ఎలీఫజు. కానీ ఇవి చాలా ఎంతగానో ఈ యొక్క వాక్యాలు 25వ వచనం నుంచి మనకి అద్భుతంగా ఉంటాయి. సర్వశక్తిమంతుడు నీకు అపరంజిగా, ప్రశస్తమైన వెండిగా ఉంటాడు. ఎందుకని ఇక్కడ కొన్ని విషయాలు చెబుతూ ఉంటాడు. ఆయనతో నీవు సహవాసమును చేసిన ఎడల, నీవు దేవునితో సమాధానము కలిగి ఉన్న ఎడల, కనుక ఆయన నోటి మాటలు నీవు అవలంబించిన ఎడల, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొని ఎడల, సర్వశక్తి వైపు నువ్వు తిరిగిన ఎడల, నీలో ఉన్న ప్రతి చెడుతనము నీవు తొలగించుకున్న ఎడల, నీకు మంటిలో సైతము బంగారం పుడుతుంది అని చెబుతూ, సర్వశక్తిని యందు నీవు ఆనందించేటట్లుగా
దేవుని ఎదుట నీవు నిలబడగలిగేటట్లుగా నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరుచుకున్నప్పుడు అప్పుడు చెబుతున్నాడు, నీవు ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తాడు, నీ మొక్కుబళ్లను నీవు చెల్లిస్తావు, నీవు ఏది ఆలోచన చేసినా ఆయన నీ కార్యము సఫలము చేస్తాడు. నీకు అంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఏ రోజునైతే నీ పాదములు దేవుని మార్గములను వెంబడిస్తాయో, దేవుని చిత్తములో నీ నిర్ణయాలు ఉంటాయో, దేవుని ఉద్దేశము ప్రణాళిక ప్రకారము నీ ఆలోచనలు వెళ్తాయో, నీవు కింద పడద్రోయబడతావు, కానీ ఖచ్చితముగా ఆయన నిన్ను రక్షిస్తాడు. కనుక నీవు ప్రార్థించగా నీ చేతుల శుద్ధి వలన ఆ యొక్క దోషులు అయిన వారిని కూడా దేవుడు విడిపిస్తాడు. ఈ విధమైన జీవితం మన జీవితంలో ఉండాలి, మనము కలిగి ఉండాలి అని ప్రతి ఒక్కరము ఆశపడటం. మంచిగానే బ్రతకాలి, 10 మంది చేత మంచి అనిపించుకోవాలి. కానీ సుమా జాగ్రత్త, ఈ 10 మంది నీవే మంచోడు అంటారు, ఈ 10 మంది మళ్ళా పని పక్కనున్నవాడు మంచోడు అంటారు, జనాలు తిరగబడిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని చేత నీవు ముప్పు పొందుకుంటావో, ఏ రోజునైతే దేవుని చేత నీవు బలానమ్మకమైన మంచి దాసుడా అనుకుంటావో, అందుకే సామెతలు గ్రంథము రాయబడుతుంది 16 నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అని ఉంది తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే, జస్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు డూ కమిట్ యువర్ వేస్ అంటూ గాడ్. నీ యొక్క ప్రతి మార్గమును కూడా దేవునికి అప్పగించు, అప్పుడు నీ ఉద్దేశం, దెన్ హీ విల్ ఫుల్ఫిల్ యువర్ గ్రీస్. ప్రతి విషయంలో కూడా దేవుడే కార్యము చేయగలవాడు, దేవుడే తీర్పు తీర్చువాడు. కనుక ఇదే వాక్యాలు కీర్తనాకారుడు 37లో అంటాడు. 4 నుంచి మాత్రమే చదువుతాను, 2 వచనాలే చూద్దాం మనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును. ఏ రోజునైతే నీవు దేవుని యందు ఆనందిస్తున్నావా, నీకు చెడు జరిగిందా, కమాన్ లెట్ యువర్ స్పిరిట్ గ్లోరిఫై గాడ్. నీకు జరిగినా కూడా కీడు వెనకాల మేలు దాచే దేవుడని, అంధకారంలోంచి వెలుగును తీసిన వాడు దేవుడని, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసేవాడు దేవుడని, ఏ రోజునైతే నీ మార్గమును యెహోవాకు అప్పగిస్తావో, ఆయనని నువ్వు నమ్ముతావో, నీ కార్యం నెరవేరుస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని నమ్మి నీ కార్యము దేవుని చిత్తములో ఇది అవునా కాదా అంటే మీకు ఏ విధంగా చెప్పొచ్చు దేవుని కార్యాలు అని అన్నప్పుడు, ఆమోసు గ్రంథము 5:7 అన్యాయమును న్యాయముగాను, న్యాయమును అన్యాయమునకును మార్చి నీతిని నేలను పడవేయవాలరా. చూసారు, అంటే దేవుడు ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, మంచి చెడు ఆ వృక్ష ఫలములను తినొద్దని. రైట్, మంచి చెడు పక్కన పెడితే నిజంగా ఈరోజు మన జీవితాలు దేన్ని బట్టి కట్టుకుంటున్నాము తెలుసా? మంచి చెడు అనేది మనకు తెలుసు. మనకి నచ్చిన వాళ్ళందరూ మంచు, నచ్చని వాళ్ళందరూ చెడు. అయిపోయింది, దట్స్ ఇట్. మనకేది ఇష్టమో అదంతా కూడా మంచిది, దేవుడు మంచోడు. మనకేది కష్టమో అదంతా కూడా చెడ్డది, దేవుడు చెడ్డడు. దేవుడు ఎందుకు ఉండాలి? దేవుడు ఉంటే నా పిల్లల్ని చంపేస్తాడా? దేవుడు ఉంటే నాకు ఇలా జరుగుతుందా? దేవుడు ఉంటే ఇలాగ అన్యాయం జరుగుతుందా? కమాన్ యా, దేర్ ఇస్ సంథింగ్ ఫర్ యూ. ద గాడ్ ఈస్ గోయింగ్ టు రిడీమ్ యూ. దేవుడు నిన్ను విడిపించాలని, దేవుడు నిన్ను నడిపించాలని, దేవుడు నీకు కార్యము చేయాలని ఇష్టపడుతున్నప్పుడు, దేవుడుగా నీకు ఉన్నప్పుడు, దేవుడే నీ చెయ్యి పట్టుకున్నప్పుడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు? దేవుడు ఈరోజు నిన్ను ఎన్నడూ కూడా, నేను నేర్చుకున్న పనిష్మెంట్ కాదు, అది డిసిప్లిన్. ఏ రోజునైతే దేవుడు నిన్ను క్రమశిక్షణ చేయాలని ఇష్టపడుతున్నాడు, ఏదో అక్రమము జరుగుతుందని కాదు, దేవుడు నీ ద్వారా మహిమను పొందుకోవాలని ఆశపడుతున్నాడు. కనుక ఇక్కడ ఈ ఆమోసు గ్రంథంలో ఈయన ఎవరు? సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు. నీవు నక్షత్ర జాతకాలను చూస్తున్నావు, రాహు కేతువుల్ని చూస్తున్నావు, జాతకాలని చూస్తున్నావు, ముహూర్తాలు పెడుతున్నావు, తిథులు ఈ చెప్తున్నావు. కమాన్ యా, దెర్ ఇస్ నో బ్యాడ్ టైమ్ అండ్ దెర్ ఇస్ నో గుడ్ టైమ్.
వాట్ ఎవర్ యు డూ, అంటే చెడ్డవాడు దొంగ మంచి ముహూర్తం పెట్టుకుని రాడు. అలాగే మంచి ముహూర్తంలో చేయబడిన పిల్లలన్నీ కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాయి అంటే కాలంలో లేదు, కానీ అది నీ హృదయంలో ఉంది. నీవు దేనిని ఆలోచన చేస్తున్నావో దానినే మాట్లాడతావు. దేనిని మాట్లాడుతున్నావో అదే నువ్వు నమ్ముతున్నావు. దేన్ని వెతుకుతున్నావో దానికోసమే నువ్వు ఆశపడుతూ ఉంటావు. అదే నీ కోరిక అవుతూ ఉంటుంది. ఏ రోజునైతే నీవు దేవుని రాజ్యమును నీతిని వెతుకుతావో, దేవుని యందు నువ్వు లక్ష్యం ఉంచుతావో, కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పనులు పారచేవాడు. కాబట్టి ఆయన పేరు యెహోవా. ఏ రోజునైతే నీ దేవుడు గురించి ఇంకా మనం చూడాలంటే ఆమోసు గ్రంథం 4:13 పర్వతములను నిరూపించువాడు, గాలిని పుట్టించువాడు. గాలి ఏ రోజు కూడా నీవు ఆ యొక్క చూడలేకపోతున్నావు, కానీ నిత్యము నీ చుట్టూ ఉంది. గాలితో ఎన్ని కార్యాలు చేశాడో దేవుడు. గాలి కబుర్లు చెప్పే మనుషులు కావాలా? గాలిని పిలవగా ఊరేళ్ళు వచ్చినాయి, గాలిని పంపగా సముద్రం 2 పాయలే, గాలిని పంపగా నీరు గడ్డగట్టిపోయింది, గాలిని పంపగా కొట్టుకుపోయారు. ఈ రోజున దేవుడు గాలి మీద సైతము హెయిర్ఫోర్స్ అనేవాళ్ళం, అంటే గాలికి తిరిగేవాడు అని అర్థం. ఏ రోజునైతే ఇక్కడ ఇంకా చెప్పబడుతుంది, ఉదయమున చీకటి కమ్మచ్చేవాడు, మనుష్యుల యోచనలు వారికి తెలియచేవాడు ఆయనే. అర్థమేంటి తెలుసా? తెలియచేవాడు. నీవు ఏది యోచిస్తావో అదే జరుగుతుంది, ఇది ఖచ్చితం. కీడును విత్తేవాడు కీడులనే పడతాడు, మేలు చేసేవాడు మేడే వస్తుంది. కొంతకాలం కీడు కలగొచ్చు, కానీ వాడికి మేలు ఖచ్చితంగా జరుగుతుంది. ఏ రోజున కూడా గర్విష్ఠుని చూసి చెడ్డవాన్ని చూసి వ్యసన పడమాక. దేవుడు గొప్పవాడు. ఎప్పుడు దేవుడు మాట్లాడే మొట్టమొదటి మాట, చెడు కార్యములను చేసి వాడిని చూసి నువ్వు వ్యసన పడమాక, మత్సర పడమాక. కనుక భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇదే విధంగా ఆమోసు 9:6 కూడా దేవుని గొప్ప సంగతి, ఆయన గొప్పవాడు అని చెప్పడానికి ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునేవాడు. మరి చూసారా, ఆకాశం నుంచి స్టార్ వార్స్ కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు ఆయన అలా స్పేస్ లో దేవుడు సమస్తమును అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. కనుక సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేవాడు, ఆయన పేరు యెహోవా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు నీ జీవితంలో దేవుడుగా అయితే, ఈ రోజు దేవుడు నీకు దేవుడుగా ఉండాలి అంటే మనందరికీ తెలుసు. అనేక సార్లు నేను చెప్తాను, సామెతల 3వ అధ్యాయం, నీ స్వబుద్ధిని ఎన్నడూ నీవు ఆధారం చేస్తాను. మన బుద్ధి ఎప్పుడూ సెన్సెస్ మీద ఆధారపడుతుంది. ఏది చూస్తావో, ఏది వింటావో, ఏది అర్థం చేసుకుంటావో అపార్థమే చేసుకుంటున్నాం. మనము నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? బహుశా గెలుపు గర్వాన్ని ఇస్తుందేమో, కానీ ఓటమి ఓర్పును నీకు నేర్పిస్తుంది. ఏ రోజునైతే నీవు ఓడిపోయిన వాడవవుతావా, కృంగిపోయిన వాడవవుతావా, ఓర్పు కలిగి ఉంటావు, సహనము కలిగి ఉంటావు, ధైర్యము కలిగి ఉంటావు. అప్పుడు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుతావు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటావు. నీ త్రోవలను ఆయన సరళము చేస్తాడు. ఏ రోజునైతే నీవు నేను జ్ఞానివి, నాకు అంతా తెలుసు అని నీ యొక్క చిత్తములో, నీ యొక్క ఉద్దేశంలో, నీ యొక్క ప్రణాళికలో నో 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 ఏ రోజునైతే నువ్వు చేయగలవు, నువ్వు చేయాలి. ఎందుకు తెలుసా ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఎదుటివాడు ఏమన్నా చెప్పుతున్నాడు అంటే వెంటనే బిగ్ యాక్షన్ 500 అన్నట్లుగా రియాక్షన్ అవుతాను. నువ్వు వాడు ఏం చెప్తున్నాడు అర్థం చేసుకోగలుగుతున్నావా? వాడేమి అడుగుతున్నాడు వినగలుగుతున్నావా? వాడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు మనసు పెట్టగలుగుతున్నావా? ఇవేమీ లేకుండా ఎంతకాలం ఆదరణ వాక్యాలు అని చెప్పి ఆచరణ వాక్యాలు తోసివేస్తున్నావు. ఈ రోజుకైనా నీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు అనే కంటే
నీ హృదయంలోని ఆలోచనలు వావి పుట్టక మునిపే ఎరిగినవాడు. నీవు తల్లి గర్భమందు రూపించబడక మునిపే ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు. నీవు నడవవలసిన మార్గము ఆయన నీకు తెలియచేయాలని ఇష్టపడుతున్న దేవుడు. ఇక్కడ తెమానీయుడైన ఎలీఫజు ఈ విధంగా యోబుతో చెప్పినప్పటికీ ఇవన్నీ కూడా దేవుడు కొట్టివేశాడు, గాలి మాటలను. ఇవి మంచి మాటలే, వాగ్దానాలే. కానీ యోబు తాను వెళ్ళిన స్థితిని బట్టి, కృంగిపోయిన స్థితిని బట్టి, మనుష్యుల నీతి మాటలకి, హేళన మాటలకి, ఎటకారానికి బలి అయిపోయినప్పటికీ తన దేవుని వైపు లక్ష్యం ఉంచిన యోబు, తన దేవుణ్ణే దేవునిగా గుర్తించిన యోబు, తన దేవుని కోసము బహు హీన స్థితికి వెళ్ళిపోయిన యోబు అక్కడి నుంచి దేవుడు లేపాడు. కోల్పోయిన వాటన్నింటినీ రిణంతలు ఇచ్చిన దేవుడు. నిన్న నేర్చుకున్నాం, నీ దోష శిక్ష సమాప్తమైంది. పదా అని ఒక మోషేతో చెప్పిన దేవుడు, పద అని ఒక యోసేపుతో చెప్పిన దేవుడు, పద అని ఒక నయోమితో చెప్పిన దేవుడు, పద అని ఒక యోబుని చేపట్టుకుని పైకి లేవనెత్తిన దేవుడు. ఈ రోజున నిన్ను విడిచిపెడతాడా? నిన్ను వదిలిపెడతాడా? ఎంత మాత్రమూ కాదు. నీవు ఆలోచించింది నీకు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా నీ ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు, నీ మార్గముల కంటే ఆయన మార్గములు, నీ తలంపుల కంటే ఆయన తలంపులు బహు ఉన్నతమైనవి. అంత గొప్ప దేవుణ్ణి ఎంత నీచంగా మనం చూస్తామంటే, కమాన్, ఘనమైన వాడు దేవుడు హీనమైన వాడిగా చేస్తాం, హీనమైన వాడు మనిషి ఘనమైన వాడిగా చేస్తాం. ఏ రోజు నీవు మనుష్యులని ఘనపరుస్తావో దేవుణ్ణి హీనపరుస్తావు. ఏ రోజు మనుష్యుల్ని హీనపరచమని చెప్పను, దేవుణ్ణి దేవునిగా ఘనపరుస్తావు. దేవుణ్ణి దేవునిగా ఘనపరిచి బలహీన సమయములో, ఏ రోజునైతే నీవు బలహీనుడు అని ఒప్పుకుంటావో దేవుడు శాశ్వతమైన ప్రేమతో, మనుష్యుల ప్రేమలో ఈరోజు ఉన్న రోజు రేపు ఉన్నదని నీకు తెలుసు, ఈరోజు పరిస్థితి రేపు ఉన్నదని తెలుసు, ఈరోజు దుఃఖము రేపు ఉన్నదని తెలుసు. కమా, అటువంటప్పుడు నీ దేవుడు గొప్పోడని, నీ దేవుడు మంచోడని, నీ దేవుడు మేలు చేసే దేవుడని ఏ రోజున నీవు ఆ విధముగా నీవు దేవునికి ప్రియమైన అర్పణగా చేసుకుంటావు, దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు మన మాటలు దీవించుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవించు. అనేక మందికి ఈ వాక్యమును ఆశీర్వాదముగా చేయమని నీ కృపా సమృద్ధికి వీరిని అప్పగిస్తూ, నీవు జాలి కలిగిన దేవుడవు, మేలు చేసే దేవుడవు, నీ యందు కీడంత మాత్రము లేదని యేసు నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.